ఎస్ ఈ రోజు మనం హనంకొండకి రావడం జరిగింది. మనతో ఉన్నది ఎవరో కాదు, పసునూరి మనోహర్ గారు మనతో ఉన్నారు. ఇక్కడ వీరు షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితికి వీరు జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, వీరు ఇప్పటిదాకా ఏం చేసిళ్ళు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నాయకులుగా ఉన్నారు. గతంలో చూసుకుంటే కార్పొరేషన్ బరిలో దిగారు, బట్ ఓడిపోయినటువంటి పరిస్థితి. బీజేపీ పార్టీ కావచ్చు, లేకుంటే ఇంకా ఇతర కొన్ని పార్టీలు వీరికి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారని చెప్పేసి కొంత వినికిడి. బట్ ఆ ఎమ్మెల్యే టికెట్ని సైతం వీరు రిజెక్ట్ చేశారు అని కొంత ప్రచారం ఉంది. అది నిజమా అబద్ధమా ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? బీవీఆర్ న్యూస్ యాజమాన్యానికి నమస్కారములు. నేను పసునూరి మనోహర్. నేను 1987 నుండి క్రియాశీల రాజకీయాలలో ఉంటున్నాను. 87లో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర చదివిన తర్వాత ఆయన ఆశయాలకు అనుగుణంగా కాజీపేట పట్టణ అంబేద్కర్ యువజన సంఘాన్ని వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ప్రభుత్వం నుండి ప్రజలకు అందే సంక్షేమ ఫలాలను వారికి అందే విధంగా ముందుకు తీసుకెళ్లడంలో ముందున్నాము. అదేవిధంగా అదే రకంగా 1989లో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో క్రియాశీలకంగా పనిచేస్తూ అప్పుడున్న వరంగల్ నియోజకవర్గ, హనంకొండ నియోజకవర్గ ఎమ్మెల్యేలను పివి రంగారావు గారిని, బసవరాజు సారయ్య గారిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూనే నా దళిత జాతి కోసం అంబేద్కర్ యువజన సంఘాలలో పనిచేస్తూ ముందుకెళ్తున్న క్రమంలో కూడా 1991లో వరంగల్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షుడిగా నేను ఎన్నిక కావడం జరిగింది. తర్వాత అంబేద్కర్ యువజన సంఘం 92లో జనరల్ సెక్రటరీగా అంటే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత కాజీపేట కేంద్రంగా ఏర్పాటు చేసుకొని వరంగల్ జిల్లాలో ఉన్న సమస్యలపై అంబేద్కర్ యువజన సంఘ ఆధ్వర్యంలో పోరాటం చేస్తూ కాజీపేట కూరగాయల మార్కెట్ విషయంలో కానీ, కాజీపేటకు బస్ డిపో కావాలన్న విషయంలో కానీ నిరంతరం పోరాటం చేస్తూ వచ్చాను. అదే క్రమంలో కూడా కొడకండ్ల మండలం నరసింగరావుపల్లి విలేజ్లో గౌడ కులస్తులకు మరియు ఎస్సీలకు జరుగుతున్న పోరాటంలో ముందుండి వారి పరిష్కారం కోసం ముందుండగా గౌడ కులస్తులు ఇది మా హక్కు, ఈ తాడి చెట్టు ఎక్కడం మా హక్కు అని అన్నప్పుడు ఇది ఎవరైనా ఎక్కొచ్చు, టైడీ టాపర్స్కి ఎవరికైనా అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వ పరంగా పోరాటం చేస్తూ 93లో జిల్లా కలెక్టర్ కార్యాలయం హనంకొండలో రిలే నిరాహార దీక్ష ఏర్పాటు చేసి 77 రోజులు నిరాహార దీక్ష ఏర్పాటు చేసి అప్పుడున్న జాయింట్ కలెక్టర్ దేవప్రత కంట గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఎస్సీలకు తాడి చెట్లు ఎక్కడానికి లైసెన్సులు ఇప్పించడం జరిగింది. దాదాపుగా 40 మందికి అక్కడ లైసెన్సులు ఇప్పించడం జరిగింది. అది నా మొదటి విజయంగా నేను భావిస్తున్నాను. ఎస్సీల కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు కావాల్సిన బ్యాంకు రుణాలను కానీ, డైరెక్ట్ రుణాలను కానీ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ సొసైటీలను ఏర్పాటు చేసి వర్ధన్నపేట, ఇల్లందాలో, తర్వాత ఇసుక క్వారీలను కూడా ఎస్సీలకు ఇప్పించడం జరిగింది. కే సముద్రంలో ఎస్సీలకు తాడి చెట్లు ఎక్కడానికి లైసెన్స్ ఇప్పించడం జరిగింది. అదే క్రమంలో కూడా కాజీపేట రైల్వే పాఠశాలలో చదువుతున్న అథ్లెటిక్ కుర్సపల్లి భాస్కర్ గారిని అప్పుడున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ మరి రైల్వే స్టేడియంలో రన్నింగ్ చేస్తుండగా అతన్ని విపరీతంగా కొట్టి అతన్ని ఇక్కడ రన్నింగ్ చేయొద్దని, రైల్వే ప్రెమిసెస్ అంటే నేను రైల్వే ఎంప్లాయీ కుమారుణ్ణి, నేను రైల్వే స్కూల్లో చదువుకుంటున్నా, నాకు ఇక్కడ స్పోర్ట్స్ అంటే ఇష్టం, నేను ఇక్కడ రన్నింగ్ చేస్తామంటే నా ఎగో మీద నన్ను వద్దంటే నువ్వు చేస్తావని చెప్పి అతన్ని విపరీతంగా కొట్టి స్పోతకు పడిపోతే తీసుకుపోయి రైలు పట్టాల కింద పడేసినప్పుడు ఆ యొక్క బాబు మిస్సింగ్ అని తెలిస్తే ఆ యొక్క అబ్బాయి గురించి ప్రభుత్వ పరంగా ఎంక్వైరీ చేయించి 17 రోజుల తర్వాత ఎంజిఎంలో ఉన్న పోస్ట్ మార్టం లేకుండా మున్సిపాలిటీ స్థలం శ్మశాన వాటికలో బొందబెట్టిన దాన్ని వెలికి తీయించి పోస్ట్ మార్టం చేయించి ఇది హత్యగా నిరూపించి ఆ యొక్క ఆర్పిఎఫ్ను కూడా సస్పెండ్ చేయించడం జరిగింది. అది నా రెండో విజయంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే అంబేద్కర్ యువజన సంఘంలో ఉంటూ నా దళిత వర్గాలకు, నా జాతికి న్యాయం చేయాలి, అంబేద్కర్ వదిలిపెట్టిన ఈ యొక్క చైతన్య రథాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో అప్పుడున్న జిల్లా అధ్యక్షులు బొమ్మల కట్టయ్య గారు, తర్వాత ఆయన రాష్ట్ర
కార్యదర్శిగా వెళ్ళినాక గుండాల నరసయ్య గారు, చిన్నపల్లి కుమరయ్య గారు వారి ఆధ్వర్యంలో నేను అంబేద్కర్ యూనియన్ సంఘంలో కీలక పాత్ర పోషిస్తూ గాదరాములు గారు ఉపాధ్యక్షులు, పార్నంది రామయ్య గారు ఉపాధ్యక్షులు, నేను అందరం కలిసి కలెక్టరేట్లో ఈ యొక్క ఉద్యమాలు చేస్తూ ముందుకెళ్తున్న క్రమం లోపల మా దళిత ఎంప్లాయీని, ఒక బీసీ ఎంప్లాయీ టీసీ లక్ష్మణ్ గారిని అనుకోని పరిస్థితిలో అతనికి ఉన్న ఈగోతోటి కొట్టి చంపడం వల్ల కూడా అతని మీద కూడా చేసి అతన్ని కూడా లక్ష్మణ్కు న్యాయం జరిగే విధంగా, కుటుంబానికి న్యాయం జరిగే విధంగా కూడా ప్రభుత్వంతో పోరాటం చేసి న్యాయం జరిగే విధంగా ముందుకెళ్ళినాము. ఈ విధంగా చేస్తూనే కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ ముందుకెళ్తున్న క్రమం లోపల 1994లో జనరల్ ఎన్నికలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు, ప్రస్తుతం ఉన్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, అప్పుడున్న బీజేపీ ప్రధాన కార్యదర్శి కిషన్ రావు గారు, మాజీ ఎంపీ జంగారెడ్డి గారు, ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యే మాజీ మేయర్ రాజేశ్వరరావు గారు 94లో స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా టికెట్ నాకు ఇవ్వడము, నేను ఇప్పుడే ఎమ్మెల్యే స్థాయికి ఎదగలేదు అని వాళ్ళను సున్నితంగా తిరస్కరించి వారికి దండం పెట్టి భవిష్యత్తులో అవకాశం ఉంటే వస్తాను కానీ ఇంకా నేను కింది స్థాయి నుండి ఎదగాలన్న ఆలోచనతో ఉన్నాను అని చెప్పడం జరిగింది. అదే క్రమంలో బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షులైన కాన్సీరామ్ గారు హనంకొండ జనరల్ సీట్ నుండి కూడా నా పేరు ప్రకటించడం జరిగింది. మరి అప్పుడు కటకం యాదగిరి గారు బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన ఇప్పుడు కూడా అడ్వకేట్గా కొనసాగుతున్నారు. వారు నాకు చెప్పడము, అది పేపర్లో రావడం, వారితో కూడా నేను అన్నగారు మీరు పెద్దలు ఈ హనంకొండ కాన్స్టిట్యున్సీని మీరు నిలబడండి, నేను ఇంకా ఆ స్థాయికి రాలేదని చెప్పి అది కూడా సున్నితంగా తిరస్కరించడం జరిగింది. నేను చేస్తున్న పోరాటాలను గుర్తించి వివిధ రాజకీయ పార్టీలకు టికెట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చినాయి. ఓకే సార్, ఇక్కడ టికెట్లు ఇచ్చినా కూడా మీరు చేయలేదని అంటే ఇక్కడ ఇంకొక అర్థం కూడా వస్తుంది. మీరు వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకొని మీరు వెనక్కి తగ్గారా అనే కోణంలో కూడా. సో దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి. లేదండి, మీరు ఇప్పుడు కిషన్ రావు గారు ఉన్నారు, ధర్మారావు గారు ఉన్నారు, రాజేశ్వరరావు గారు ఉన్నారు, జంగారెడ్డి గారు చనిపోయారు, కటకం యాదగిరి గారు కూడా బతికే ఉన్నారు. నేను టికెట్ తీసుకోకుండా డబ్బులకు మాత్రం ఆశపడలేదు, ఏనాడు కూడా డబ్బులకు ఆశపడలేదు. ఇంకో ముఖ్య విషయం, మీరు ఈ ప్రశ్న అడిగినందుకు నాకు సంతోషము, దానికి వివరణ ఇస్తున్నాను. ఎస్సీ టెడీ ట్యాబ్లెట్స్కు లైసెన్స్ కావాలని నేను పోరాటం చేస్తున్న క్రమంలో బీసీ గౌడ సంఘం నాయకులు అబ్బయ్య గారు, పెద్ది వెంకటనారాయణ గారు, ఈ ఉద్యమాన్ని మీరు నీరుగార్చండి, ఈ ఉద్యమాన్ని మీరు నిమ్మలంగా తీసి పక్క జరగండి, మా గౌడ సంఘం నుండి మీకు డబ్బులు ఇస్తామన్నా కూడా వినకుండా నా జాతి కోసం, నా జాతికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో నేను డబ్బులు తీసుకోకుండా ఉద్యమం స్టార్ట్ చేశాను. ఇంకొక విషయం కూడా మీకు చెప్పడం జరుగుతుంది. 2005లో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాజీపేటలో బస్ డిపో పోరాటం 1996లో బస్ డిపో పోరాటం చేస్తూ ముందుకెళ్తున్న క్రమంలో ఆ యొక్క కాజీపేట నడిబొడ్డున ఉన్న అసైన్మెంట్ ల్యాండ్లో 2005లో పేదల గుడిసెలు వేయించడం జరిగింది. ఆ స్థలం నాది అనే వ్యక్తి నాకు డబ్బులు ఇవ్వడానికి ఆశ చూపినా కూడా ఆ డబ్బులను తిరస్కరించి అక్కడ నేను ఒక 800 గుడిసెలు వేయించడం జరిగింది. ప్రస్తుతము ఆ స్థలంలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. మీరు అక్కడ పోయి పలకరించిన ఈ స్థలంలో గుడిసెలు వేయించిన వారు ఎవరయ్యా అంటే పసునూరి మనోహర్, రావుల సదానందం అని చెప్తారు తప్ప కాంగ్రెస్ పార్టీ లీడరు రావుల సదానందం మాజీ కార్పొరేటరు, పసునూరి మనోహర్ కాంగ్రెస్ పార్టీ లీడరు, అంబేద్కర్ యూనియన్ సంఘాల్లో పనిచేస్తున్న ఆ వ్యక్తి మాకు నీడ లేని వాళ్లకు నీడ కల్పించని చెప్తారు తప్ప డబ్బులు తీసుకున్న ఏ వ్యక్తి కూడా చెప్పడండి. నేను నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చాను. ఓకే సార్, ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ అయితే ఒకటి జరిగింది కదా, ఇక్కడ మాలకు న్యాయం జరిగిందా, మాదికి న్యాయం జరిగిందా? ఇప్పుడు ఇక్కడ మీ ఎస్సీలోనే ఒక చిచ్చు అంటే 2 వర్గాలుగా విడిపోయింది, మాలా ఒక సైడు, మాదిగా ఇంకొక సైడు. మీ ఒపీనియన్ ఏంటిది? ఎవరికి న్యాయం జరిగింది అనుకుంటున్నారు? వాస్తవానికి చెప్పాలంటే సార్, తెలంగాణలో మాలల కంటే మాదిగలు అధికంగా ఉన్నారు. అది జనాభా ప్రాతిపదికన లెక్కలు చూస్తే 70% మాదిగలు ఉంటే 30% మాలలు ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం మాదిగలకు అన్యాయం జరిగింది. ఎందుకంటే స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం నుండి ఇప్పుడు 2023 జరిగిన ఎన్నికలలో చూసుకుంటే మాదిగ ఉపకులమైన బైండ్ల కులస్తుడైన కడియం శ్రీహరి గారికి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో అధిక జనాభా కలిగిన మాదిగ జనాభా కలిగిన ఉన్నా కూడా అక్కడ
మాదిగ జాతి బిడ్డలకు టికెట్లు ఇవ్వకుండా మరి ఒక సామాజిక వర్గంలోకి ఇది మాల వర్గంలోకి వచ్చిన కర్పం నాగరాజు గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ జనాభా ప్రాతిపదికన తీసుకుంటే స్టేషన్ కనుపు నియోజకవర్గం తీసుకున్నా, ఇలా వర్ధన్నపేట నియోజకవర్గం తీసుకున్నా మాదిగ జనాభా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 70% అంటే దాదాపుగా 80% మాదిగలు ఉన్నారు. మరి నాగర్ కర్నూలు టికెట్ కానీ, పెద్దపల్లి టికెట్ కానీ, వరంగల్ టికెట్ కానీ ఎస్సీ వర్గాలకు వస్తే 2 టికెట్లు మాదిగలకు, 1 టికెట్ మాలకు ఇవ్వాల్సిన పరిస్థితి. గతంలో కూడా ఆ విధంగా ఇచ్చిండ్రు. కానీ ఈసారికి వస్తే మొత్తము 1 మాల సామాజిక వర్గానికి 2 ఇవ్వడం జరిగింది. మాదిగ సామాజిక వర్గంలో ఉపకులానికి 1 ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాదిగలకు మెజారిటీ ఉన్న మాదిగలకు మాత్రం అన్యాయం జరిగింది. ఓకే, మీరేమో మాదిగకు అన్యాయం అని చెప్పేసి అంటున్నారు, కానీ బయటకు వెళ్ళి చూస్తే మాలకి అన్యాయం జరిగిందని చెప్పేసి ఒక వర్గం అంటా ఉంది. దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు వాస్తవం మీరు అన్నదంటే కదండి, కానీ మాలలకు అన్యాయం జరిగింది అంటే ఎక్కడ జరిగింది చెప్పండి. ఇవాళ 2023 జరిగిన ఎన్నికలలో తీసుకుంటే, అసెంబ్లీ నియోజకవర్గాల్లో తీసుకుంటే, ఇలా బట్టి విక్రమార్క గారు మాల సామాజిక వర్గం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. స్పీకర్ ప్రసాదరావు గారు స్పీకర్గా ఉన్నారు, మాల సామాజిక వర్గం. పెద్దపల్లి నుండి వెంకటస్వామి గారు ఉన్నారు, మాల సామాజిక వర్గం. వినోద్ గారు ఉన్నారు, మాల సామాజిక వర్గం. అదేవిధంగా వరంగల్ నియోజకవర్గానికి వస్తే కడియం కావ్య గారు ఉన్నారు, అంటే మాదిగ ఉపకులానికి సంబంధించిన వ్యక్తులు. అదేవిధంగా కడియం సిఆర్ గారు ఉన్నారు, అది కూడా ఉపకులానికి సంబంధించిన వ్యక్తి. ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ మాదిగలకు న్యాయం జరిగింది ఎక్కడండి? కనీసం మంత్రి పదవులలో కూడా న్యాయం జరగలేదు. ఇప్పుడు దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు, వారు మా మాదిగ జాతికి సంబంధించిన చమారే కాదంటలేదు. కానీ ఆయన గారు మహారాష్ట్ర నుండి వలస వచ్చిన మాదిగ. అంటే ఇక్కడ కొంత మాకు అన్యాయం జరుగుతుంది అంటే వాస్తవమేది. ఇకనైనా ప్రభుత్వాలు గుర్తించాలి. మాదిగ జనాభా అధికంగా ఉన్న ప్రాంతంలో మాదిగలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు. వాళ్ళకి ఇవ్వద్దంటలేను, వాళ్ళ జనాభా ప్రాతిపదికన వారికి హక్కులు ఇవ్వాలి, మాదిగ జనాభా ప్రాతిపదికన మాదిగలకు కూడా హక్కులు ఇవ్వాలి. నేను ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ తరఫున షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి 59 కులాలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఈ 59 కులాలకు న్యాయం జరిగే క్రమం లోపల మరి ఈ 59 కులాలు కూడా అగ్రకులం ఏంటిదా అంటే మాదిగ జాతి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మాదిగ జాతికి అన్యాయం జరిగిందని చెప్పుకుంటూ పోతూనే ఒక పక్క సంతోషం కూడా పడుతున్నాను. ఎందుకంటే మాదిగ ఉపకులమైన బైండ్ల కులానికి ప్రాతినిధ్యం దొరికింది చట్టసభలలో. కానీ అంతకంటే తక్కువ కులాలకు కూడా అవకాశం కల్పించాలని ఈ యొక్క ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ తరఫున ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మీ ప్రభుత్వమే లీడ్ చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని. మీరు కాంగ్రెస్లో సీనియర్ నాయకులుగా ఉన్నారు కదా. సో ఇక్కడ ఇప్పుడు ఎస్సీలకి ఏం ప్రాబ్లమ్స్ లేవా? ఇప్పుడు రిజర్వేషన్ కారణంగా ఒకటి గగ్గోలో పెట్టిల్లు కదా, రిజర్వేషన్ అయితే వచ్చేసింది. ఓకే, ఇంకా సమస్యలు అంటే ఏమైనా ఉన్నాయా లేవా? సమస్యలు అంటే బోలెడు ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే బ్రదర్, ఎస్సీ సామాజిక వర్గంలో 1956 సెన్సేషన్ ప్రకారంగా 15% రిజర్వేషన్ ఇచ్చారు. కానీ అప్పుడున్న జనాభాకి ఇప్పుడున్న జనాభా చూసుకుంటే మా జనాభా పెరిగింది. మేము 20% వచ్చినాం, అయినా మాకు అదే 15% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఎస్టీ జనాభాకి వస్తే వారు 12% వచ్చారు, వాళ్ళకి అదే 6.5% రిజర్వేషన్ ఇస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి వస్తే వాళ్ళు 50% ఉన్నారు, కానీ వాళ్ళకు 27% రిజర్వేషన్ ఇస్తున్నారు. నేను ఏంటంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పొడిగించాలి, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వాలి. ఒక మాటలో చెప్పాలంటే ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు ఇప్పుడు బీసీలు 50% జనాభాలో ఉన్న వారికి 27% ఇస్తూ ఓసీలకు జనాభాలో కనీసానికి 6% కూడా లేని అగ్రవర్ణాలకు ఓసీలకు, అందులో వెనుకబడిన వాళ్ళు చూసుకుంటే 1.5% కూడా ఉండరు అగ్రవర్ణాలలో, అటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్ కల్పించడం అంటే ఒకసారి మీరు ఆలోచించండి. జనాభాలో 50% ఉన్న వ్యక్తులకు 27%, జనాభాలో ఎస్సీలు 20% ఉన్న వాళ్ళకు 15%, జనాభాలో 12% ఉన్న ఎస్టీలకు 6.5%, జనాభాలో కనీసం 6% కూడా లేని అగ్రవర్ణాలకు ఓసీలకు 10% రిజర్వేషన్. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ రిజర్వేషన్ విధానాన్ని కూడా పునర్సమీక్షించి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పొడిగించాలని, ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇక్కడ మీరు ఎస్సీల కోసమే అన్నీ చేసినట్టు చెప్పుకున్నారు.
యాక్చువల్లీ మీరు ఎస్టీల కోసం బీసీల కోసం ఏం చేయలేదా? మేము ఎస్సీ ఆర్గనైజేషన్లో వండుకుంటూ ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని ప్రభుత్వ పరంగా పోరాటం చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక మాటలో చెప్పాలంటే అంబేద్కర్ జీవన సంఘం తరఫున మేము హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశాము. అందువల్ల ఎస్సీలకే కాదు, అక్కడ జనాభాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ హెల్త్ క్యాంపు ఉపయోగపడే విధంగా. ఒక మాటలో చెప్పాలంటే మన తొర్రూరు దగ్గర నెల్లికుదురు అనే మండలం ఉన్నది. ఆ నెల్లికుదురు మండలంలో మేము కంటి పరీక్షల కేంద్రం ఏర్పాటు చేసి కళ్ళద్దాలు ఇప్పించడం జరిగింది. వాళ్ళు ఎస్సీలకే కదా, అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలకు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ గార్డెన్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినాం. ఆ యొక్క రక్తము ఒక ఎస్సీ ఎస్టీలకే కాదు కదా, సమాజంలో ఉన్న పేదలందరికీ చెందాలని చేసినాం. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలను అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కడైనా అన్యాయం జరిగినా ఆ అన్యాయం తరఫున పోరాటం చేసే వాళ్ళు న్యాయం చేసే విధంగా మా సంఘాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ ఒకటే నేను కోరుకుంటున్నాను, రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గ నిరుపేద ప్రజలకు జనాభా ప్రాతిపదికన వారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అంబేద్కర్ ఆసరా పథకాలు ఏర్పాటు చేసి బీసీ ఎస్సీ ఎస్టీలకు మరి నిరుద్యోగులకు గత ప్రభుత్వం ఏ విధంగా అయితే దళిత బంధాన్ని ఇచ్చిందో అదేవిధంగా అంబేద్కర్ ఆసరా పథకం కింద బీసీ ఎస్సీ ఎస్టీలకు మరి ఆర్థికంగా సహాయం అందిస్తూ నిజమైన నిరుపేదలకు సర్వే చేసి వారికి ఈ యొక్క సంక్షేమ ఫలాలు అందే విధంగా చూడాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇక్కడ కులగణన జరగాలి అనేది ఒకటి తెర మీదకి వస్తుంది కదా, ఈ కులగణన జరిగితే ఎలా ఉంటుంది, జరగకపోతే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? కులగణన అనేది జరగాలి సార్. వాస్తవంగా చెప్పాలంటే నేను అంబేద్కర్ ఆలోచన విధానంలో పయనిస్తున్న వ్యక్తిగా కుల నిర్మూలన కోసం పోరాటం చేయాలి. కానీ ఈ సమాజంలో కుల నిర్మూలన కంటే మనం కుల నిర్మూలన చేయాలని మనం ముందుకెళ్తుంటే ఈ యొక్క సమాజంలో ఉన్న పెత్తందారి వ్యవస్థ దాన్ని అణిచివేస్తుంది. వాస్తవంగా సమాన అవకాశాలు ఉండాలంటే పేద ధనిక అనేది తేడా లేకుండా సమసమాజం కావాలని కోరుకుంటున్నాం. కానీ ఆ సమసమాజం రావడానికి ఇంకా సమయం పడుతుంది. కాబట్టి నిరుపేదలను పేదలుగా చూడకుండా కుల గణన చేయడం వల్ల ఏ కులంలో ఎంతమంది జనాభా ఉన్నారు, ఇప్పుడు బీసీ కులాన్ని తీసుకుంటే జనాభాలో 50% ఎబో ఉన్నారు వాళ్ళు. అందులో ముదిరాజులు ఉన్నారు, గౌడ కులస్తులు ఉన్నారు, ఎక్కువ పర్సెంటేజ్. అదే ఎస్సీలో తీసుకొచ్చుకుంటే మాదిగా వాళ్ళు ఎక్కువ ఉంటారు, తర్వాత సెకండ్ పొజిషన్లో మాల వాళ్ళు ఉంటారు. అంటే కుల గణన చేయడం వల్ల ఈ రిజర్వేషన్ విధానంలో కూడా ఎవరికి ఎంత వాటా చెందాలనేది, ఎవరి ఎంత వాటా చెందుతుంది, ఎవరికి ఎంత ఉపయోగపడాలనేది అవకాశం ఉంటుంది. కాబట్టి కుల గణన చేయడం సరైనది. ఓకే, ఇప్పుడు రేవంత్ సర్కార్ అనేది డెవలప్మెంట్ దిశగా సగం సగం పనులే చేస్తూ ఉందని చెప్పేసి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు చాలా క్లియర్గా చెప్తా ఉంది. మీరు కాంగ్రెస్లో సీనియర్ నాయకులు కాబట్టి క్వశ్చన్ మీకు ఏం చెప్తారు సార్? ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, 2014లో తెలంగాణ ఉద్యమం తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆనాడు కేసీఆర్ గారు ఏమన్నారు, ఇప్పుడిప్పుడే మేము అధికారానికి వచ్చినాము, ఇప్పుడే తప్పటడుగులు వేస్తున్నాము, సంక్షేమ ఫలాలు కావాలంటే ఇక్కడ సమయం పడుతుంది అని చెప్పారు. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, మళ్ళీ వాళ్ళు 5 సంవత్సరాలు వచ్చిండ్రు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కొత్త హామీలను తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టారు. తర్వాత బీజేపీ ప్రభుత్వం ఉన్నది, గత 10 సంవత్సరాల నుండి కేంద్రంలో పరిపాలన కొనసాగిస్తూ వారు చేసింది ఏంటిదో ప్రజలందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి 8 నెలలు కూడా కాలేదు, 9 నెలలు కావస్తుంది అనుకుందాం. ఈ 9 నెలల కాలంలోనే వారు చేస్తున్న పనులను మీరు గమనిస్తున్నారు. ఇప్పుడు హైడ్రా తోటి ఎంత భూమిని ఇలా ప్రభుత్వ పరంగా తీసుకొచ్చారండి, అది చాలా డేర్ స్టెప్. అది ఇలా మూసీ నదిని కబ్జా చేస్తూ మరి ఫామ్ హౌస్లు కట్టుకున్న వ్యక్తిని మొత్తం తీసేసి ఆ మూసీ నదిని ప్రక్షాళన చేస్తూ అదేవిధంగా హైడ్రా తోటి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ కాపాడుకుంటూ ముందుకు వస్తున్నారు. మళ్ళీ ఇటు
సంక్షేమ దిశ కూడా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇంకా దానికి ప్రభుత్వానికి సమయం ఉందండి. ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఈ 4 సంవత్సరాల టైం లోపల ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం అన్ని హామీలు నెరవేర్చకపోయినా 75% హామీలు నెరవేర్చినా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు తెలంగాణలో ఒక కొత్త సంస్కృతికి దారితీసిళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలు. ఒకటి అరికపూడి గాంధీ గారు, తర్వాత కౌశిక్ రెడ్డి గారు. తొడలు కొట్టుకునే సంస్కృతి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము. ఏం చెప్తారు? ఇది కూడా పర్సనల్ గొడవ అనేది చాలా బాహాటంగా వాళ్ళు ఒక యుద్ధం రీతిలో చేసినటువంటి పరిస్థితి. దీనిపైన మీ కామెంట్? దీనిపైన అంటే సరే, నేను చెప్పవలసిన వాడిని కాదు, కానీ కొంత నాకున్న అవగాహనతో నేను చెప్తున్నాను. కౌశిక్ రెడ్డి గారు వాడిన పదజాలం సరైనది కాదు. కౌశిక్ రెడ్డి గారు బ్లాక్మెయిల్ చేస్తూ రాజకీయంలోకి వచ్చి, నేను ఎమ్మెల్యేగా గెలవకపోతే 4 తారీఖున నా శవయాత్రకు రండి, లేకుంటే నన్ను ఓటేసి గెలిపిస్తే మరి నేను 4 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి వచ్చిన వ్యక్తి. ఇలా అరికపూడి గాంధీ గారు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీల సిద్ధాంతాలను వచ్చి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలే కావచ్చు, ప్రజా సంక్షేమ విషయాల్లో కావచ్చు ఆకర్షితుడై బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చినాడు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అంటే మరి అతనికి మరి అసెంబ్లీలో ఉన్న పిఏసీ పదవి ఇచ్చినందుకు కౌశిక్ రెడ్డి గారు దాన్ని జీర్ణించుకోలేక అతన్ని విమర్శించడం జరిగింది. ఆ విమర్శనలో ఎక్కడికి వెళ్ళిందంటే, దమ్ముంటే రా చూసుకుందాం అన్న కాడికి వచ్చింది. అంటే రమ్మని పిలిచింది కూడా కౌశిక్ రెడ్డి గారే. రమ్మని పిలిచింది కదా, మాట్లాడదామని అరికపూడి గాంధీ గారు వెళ్ళారు. అక్కడ ఆ వాతావరణంలో అందరం చూసాము అక్కడ జరిగిన విషయాలన్నీ. అక్కడ కౌశిక్ రెడ్డి గారు కొంత అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా ఉపయోగించడం జరిగింది. తర్వాత ఆంధ్ర వలసవాది అని సంబోధించడం జరిగింది. మరి గతంలో కేసీఆర్ గారు ఆంధ్రోళ్లను వెళ్ళగొడతాను ఉద్యమం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్రోళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే నా పంటితోటి కాలుకు ముళ్ళు కూర్చున్న పంటితో తీస్తా అన్న కేసీఆర్ గారు మరి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు పెద్దవారు స్పందించాలి. మరి దాన్ని ఆ మాటలను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయాలి. అరికపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి గాంధీ అది అసెంబ్లీకి సంబంధించింది. మనం వారి విషయంలో తీర్పిచ్చేంత వ్యక్తులమైతే కాదు. కాకపోతే ఆ యొక్క కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు మాత్రం కరెక్ట్ కాదని నేను తెలియజేస్తాను. ఓకే, 1994లో మీరు ఎమ్మెల్యే టికెట్ని రిజెక్ట్ అనేది చేసిళ్ళు మీ దగ్గరికి వచ్చినా కూడా. ఎస్, బహుజన పార్టీ నుంచి ఒకటి, తర్వాత బీజేపీ నుంచి ఒకటి. కానీ ఈ 2018లో మీరు టికెట్ అడిగినా కూడా టికెట్ మీకు ఇవ్వలేదు. వర్ధనపేట నుంచి మీరు అడిగిన మాట నిజమా అవాస్తవమా? నిజమే కదా. ఎస్, టికెట్ ఎందుకు అడిగిళ్ళు, ఎందుకు ఇవ్వలేదు, అసలు ఏం జరిగింది? వర్ధన్నపేట నియోజకవర్గంలో నా సామాజిక వర్గం ఎక్కువ ఉంది. నేను వర్ధన్నపేట నియోజకవర్గంలో నేను చదువుకున్నాను. నా ప్రస్తుత చదువు అంతా అక్కడ జరిగింది. నాకున్న పరిచయాలు కూడా అక్కడ ఎక్కువ ఉన్నాయన్న ఉద్దేశంతో అడిగినా, కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ టీజేఎస్ రామ్ పార్టీ పొత్తులో అప్పుడు వర్ధన్నపేట టికెట్ను టీజేఎస్కి ఇవ్వడం జరిగింది. అందుకు మనకు అప్పుడు అలయన్స్లో పోయింది. తర్వాత లేకపోతే కాంగ్రెస్ నుంచి మీకే వచ్చేదా? లేదండి, నేను ప్రయత్నం చేశాను. నేను కూడా టికెట్ కావాలని అడిగాను. అప్పుడు అడిగిన వాళ్ళు నమిల శ్రీనివాస్ అడిగారు, నేను అడిగాను, మిగతా కొంతమంది కాంగ్రెస్ మన బక్క జడ్సన్ గారు అడిగారు, మిగతా వాళ్ళంతా అడగడం జరిగింది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకే ఇస్తుందని చెప్పలేను, కానీ నేను కూడా ప్రయత్నం చేయడం ముందంజలో ఉన్నాను. ఓకే, మీరు ఎస్సీ కోళ్ళ కోసం, ఎస్సీ ఎస్టీల కోసం బాగానే చేసిలని చెప్పేసి ఇందాక అన్నారు కదా స్టార్టింగ్లో. కార్పొరేషన్ బరిలో ఇక్కడ మీరు కార్పొరేటర్గా కూడా గెలవలేకపోయిళ్ళు. కారణం ఏంటిది? ఇప్పుడు మీరు ఎన్నో చేసి ఓకే ప్రజలకి మీరు ఫస్ట్ విజయం, సెకండ్ విజయం అనుకుంటా ఎక్స్ప్లెయిన్ చేసిళ్ళు స్టార్టింగ్ క్వశ్చన్కి, రైట్? కానీ మీరు కార్పొరేషన్ బరిలో యాజ్ ఏ కార్పొరేటర్గా గెలవలేదంటే దేనికి సంకేతం? సార్, నేను 95లో వరంగల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత నేను టికెట్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడగడం జరిగింది. కానీ నాకు అప్పుడు టికెట్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్గా వేయడం జరిగింది. ఇండిపెండెంట్గా నేను అప్పుడు సెకండ్ పొజిషన్ కూడా రావడం జరిగింది. సెకండ్ పొజిషన్ ఇండిపెండెంట్గా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి కార్పొరేటర్ పోటీ చేసిన ముప్పిడి జనార్దన్ మాజీ కౌన్సిలర్ గారు ఓడిపోయి తెలుగుదేశం పార్టీ నుండి
పోగుల యోహాన్ గారు కార్పొరేటర్ గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఆయన అనారోగ్య రీత్యా మరణించిన తర్వాత ఉప ఎన్నికలు రావడం జరిగింది. ఉప ఎన్నికలలో 1998లో కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్గా నేను చేసిన కార్పొరేటర్ చేసిన యొక్క ఓట్ల శాతాన్ని గుర్తించి నాకు 98లో అప్పుడున్న ఎమ్మెల్యే పివి రంగారావు గారు, అప్పుడున్న నగర కాంగ్రెస్ అధ్యక్షులు గుండా ప్రకాశ్రావు గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రావుల సదానందం గారు, మాజీ ఎమ్మెల్యే భువనగిరి ఆరోగ్యం గారు నాకు టికెట్ ఇప్పించడం జరిగింది. ఇప్పించిన క్రమంలో ఒకటి ఏమైందంటే అక్కడ ఒక చిన్న లాజిక్ కూడా గుర్తించాలి. 98లో నేను టికెట్ తీసుకొని బరిలో దిగుతున్న క్రమంలో కూడా కొంతమంది టీడీపీకి సంబంధించిన వ్యక్తులు అప్పుడు బ్యాలెట్ పేపర్ తోటి ఓట్లు వేసే క్రమంలో కూడా డంకెన్ బాబా స్కూల్ అని గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ ఉంది. ఆ స్కూల్లో టేకులగూడెం నుండి కొంతమందిని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించి 50 ఓట్లతో నన్ను ఓడించడం జరిగింది. వాస్తవానికైతే ఆ యొక్క సర్వేలో గెలుపు నాదే. కాకపోతే బ్యాలెట్ పేపరు ఆ స్కూల్లో అక్కడికి ఉన్న ఇన్సులేటర్స్ ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ ఏజెంట్లు కానీ వాళ్ళని బెదిరించి అక్కడ రిగ్గింగ్ చేయడం జరగడం వల్ల అక్కడ ఆనాడు టీడీపీ పార్టీకి గెలవడం జరిగింది. ఓకే, ప్రజెంట్ మీరు కాంగ్రెస్ పార్టీలో కొంత అసంతృప్తితో ఉన్న అనే మాట నిజమా అబద్ధమా? ఎందుకంటే ఎస్ లిజన్, ఎందుకంటే మీరు ఒక నామినేట్ పోస్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేసేళ్ళు, నామినేట్ పోస్ట్ అనేది మీ వద్దకి రాలేకపోతుంది, ఇదే రీజనా? లేదండి, నేను కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఏం లేను. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారు, స్టేషన్ కనకపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, ఎంపీ కడియం కావ్య గారు, మిగతా ఎమ్మెల్యేలు రేవు ప్రకాష్ రెడ్డి కావచ్చు, దొంతి మాధవరెడ్డి గారు, వీళ్ళందరూ కొండా సురేఖ గారు కావచ్చు, వీళ్ళందరికీ నేను సుపరిచితుని. 37 సంవత్సరాల నా కాంగ్రెస్ ప్రస్థానంలో వీళ్ళందరికీ నేను పరిచయిస్తున్నాయి. నేను అసంతృప్తి అనేది ఏం లేదు. నేను నామినేటెడ్ పదవి అడుగుతున్నది వాస్తవమే. కాకపోతే నాకు తప్పకుండా వీళ్ళందరూ సహకరిస్తారని అనుకుంటున్నా, ఆశిస్తున్నాను. సార్ ఏంటి సార్ ఆ పదవి? మీరు అంటే స్టేట్ లెవెల్లో అడుగుతున్నారా, ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో అడుగుతున్నారా? స్టేట్ లెవెల్నే ప్రయత్నం చేస్తున్నాను. నేను కేవలము షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి, అంబేద్కర్ యువజన సంఘాలలో పనిచేసిన వ్యక్తిని కాబట్టి నా అణగారిన వర్గాలకు 59 కులాలు, షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ 59 కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి 59 కులాలకు న్యాయం జరిగే విధంగా ఎస్సీలకు సంబంధించిన ఎస్సీ కమిషనే కావచ్చు, ఎస్సీ కార్పొరేషనే కావచ్చు, లిడ్ క్యాపే కావచ్చు, మా సామాజిక వర్గాలకు న్యాయం చేయాలన్న ఆలోచనతోటి వాటిని మాత్రమే అడుగుతున్నాను. ఆ దిశగానే ముందుకు వెళ్తున్నాను. నామినేటెడ్ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నాను. నాకు తప్పకుండా మా స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు, మరి కర్పం నాగరాజు వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు, స్టేషన్ కనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, ప్రకాష్ రెడ్డి గారు పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు, వరంగల్ ఎమ్మెల్యే శ్రీమతి కొండా సురేఖ మంత్రివర్యులు గారు కూడా నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. నా కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి అసంతృప్తి లేదు. తప్పకుండా నేను ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా నాకు వీరు సహకరించి భవిష్యత్తులో నాకు సరైన పదవిని ఇప్పిస్తారని ఆశిస్తున్నాను. ఒక్కవేళ మీకు ఇప్పుడు చెప్పినటువంటి ఎమ్మెల్యేలు అందరూ మీకు సుపరిచితులు అని చెప్పేసి మీరు అన్నారు కదా, ఈ ఎమ్మెల్యేలే మీకు సహకారం అందించకపోతే, ఈ నామినేట్ పోస్ట్లో సహకారం అందించకపోతే మీ స్టెప్ ఏంటిది? నాకంటూ సీనియర్స్ దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా ఎవరు లేరు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను 87లో శిక్షణ పొందిన కార్యకర్తను. బాపట్లలో కాంగ్రెస్ పార్టీ శిక్షణ ఇచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అందులో శిక్షణ పొందిన కార్యకర్తను నేను. కాంగ్రెస్ పార్టీలో 87 నుండి 89 ఎన్నికలలో, 94 ఎన్నికలలో, 99 ఎన్నికలలో, 2004 ఎన్నికలలో, 2009 ఎన్నికలలో, 2014 ఎన్నికలలో, 2018 ఎన్నికలలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తిని. దాదాపుగా పార్టీ అధిష్టానం నన్ను గుర్తిస్తుంది. తప్పకుండా నాకు అవకాశం కల్పిస్తానని ఆశిస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు వచ్చేసారి కార్పొరేషన్ బరిలో మీరు ఏమైనా దిగబోతున్నారా? పార్టీ అధిష్టాన నిర్ణయం. పార్టీ ఆదేశిస్తే నిలబడతాను. పార్టీ ఏ పని చెప్పినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే
ఇప్పుడు లాస్ట్ టైం మీరు అడిగిళ్ళు కానీ టికెట్ మీకు ఇవ్వలేదు, కారణం ఏంటిది? కార్పొరేషన్ బరిలో లాస్ట్ టైము 2021లో నేను టికెట్ అడిగింది వాస్తవము. అప్పుడు జిల్లా అధ్యక్షుడు నాయన్ రాజేందర్ రెడ్డి గారు నీకే టికెటు, కార్పొరేషన్ ఎన్నికలలో అప్లికేషన్ పెట్టుకున్న దాంట్లో నీది ఒకటే అప్లికేషన్ వచ్చింది నా 47వ డివిజన్ నుండి, నీకే టికెటు, నువ్వు ప్రయత్నం చేసుకో, పని చేసుకో అని చెప్పడం జరిగింది. రేపు బీ ఫామ్స్ ఇస్తారన్నా కూడా నేను రాజేంద్ర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అన్న మరి నాకు తెలుస్తుంది ఈ విధంగా, నీకెందుకు, నువ్వు నీ పనులు చేసుకో, నేను ఉన్నా కదా నీకు, నేను జిల్లా అధ్యక్షుడే చెప్తున్నా, నీ పని నువ్వు చేసుకొని చెప్పడం జరిగింది. మరి ఏప్రిల్ 22 తారీఖు నాడు బీ ఫామ్స్ ఇచ్చే రోజు నేను ఇంటింటి తిరిగి ప్రచారం చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో కూడా టికెట్లో కొంత గందరగోళం జరుగుతుంది అని చెప్పినప్పుడు నేను మళ్ళీ మా జిల్లా అధ్యక్షుడు నారాయణ రెడ్డి గారిని, అప్పుడున్న మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ గారిని, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజా గారిని సంప్రదించగా, అప్పుడు కార్పొరేషన్ ఎన్నికలకు ఇన్ఛార్జిగా వచ్చిన దుద్దిల్ల శ్రీధరబాబు గారిని కూడా అడగడం జరిగింది. వారు కూడా నీదే టికెట్ అని చెప్పడం జరిగింది. కాకపోతే ఈ 47వ డివిజన్లో అప్పుడున్న పిసిసి అధ్యక్షుడు కాస్త ఆలోచించమని అన్నారు. మీకోసం మేము ఆలోచించినాము, మీరు ప్యూర్ కాంగ్రెసు, గత కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నారు, మీ కుటుంబ నేపథ్యం చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ, మీ నాన్నగారు 1978లో మరి కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి చేత సన్మానం పొందిన వ్యక్తి, మీ నాన్నగారు కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిండు, మీ విలేజ్లో, మీ గ్రామంలో బొల్లికుంటలో అప్పుడున్న సర్పంచ్ ఎల్లగౌడ్ గారి ఆధ్వర్యంలో, అప్పుడున్న వరంగల్ జిల్లా కలెక్టర్ కాకి మాధవరావు గారి ఆధ్వర్యంలో మీ విలేజ్లో ఒక 100 ఎకరాలను మీ కులస్తులకు పంచిందని తెలిసింది, మీ కుటుంబమే కాంగ్రెస్ పార్టీకి అంకితమై ఉన్నది కాబట్టి తప్పకుండా నీకు టికెట్ అని చెప్పి ఒకసారి మన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ కోసం వేచి చూస్తానని చెప్పి, మరి ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా మీద ఎవరు ఏం చెప్పిందో తెలియదు కానీ ఆనాడు ఆ క్షణంలో ఆ ఒక 15 నిమిషాల లోపల టికెట్ మారడం, నేను కొంచెం బాధపడడం అనే వాస్తవమైన విషయమే. ఆ బాధలో నేను బయటకు వచ్చి ఇండిపెండెంట్గా కూడా పోటీ చేయడం జరిగింది ఫుట్బాల్ గుర్తుతోటి. కానీ నన్ను ఆనాడు అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా నన్ను ఎవరు ఓదార్చలేదు. కొంత మనస్తాపం చెందింది మాత్రం వాస్తవమైన విషయం. ఓకే, అంటే అప్పుడు మీరు బాగానే ఖర్చు అయితే పెట్టుకున్నారు. ఓకే, ఓట్స్ పడ్డాయా సార్ మీకు? మినిమం పడ్డాయా? నేను ఖర్చు పెట్టుకున్నది వాస్తవమే. వాల్ పోస్టర్లు, డోర్ పోస్టర్లు, తర్వాత ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం, నేను ఒక 5 లక్షల రూపాయల ఖర్చు పెట్టుకున్నాను. కాకపోతే నేను మళ్ళీ ఇండిపెండెంట్ కూడా బరిలో దిగాను. బరిలో దిగిన తర్వాత కొంతమంది పెద్దలు వచ్చి నన్ను ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు. వారి మాటలను కాదనకుండా నేను విత్డ్రా అయినాను కాబట్టి నాకు ఒక 80 ఓట్లు మాత్రం వచ్చినాయండి. నేను ఇండిపెండెంట్ కూడా ప్రచారం చేయలేదు. ఫుట్బాల్ గుర్తుకు 80 ఓట్లు వచ్చినాయి. అది నేను ఇంటింటికి తిరిగి వెళ్ళకున్నా నా యొక్క ఫోటోని బట్టో నా పేరుని బట్టో మాత్రం 80 ఓట్లు వేసేయడం జరిగింది. గతంలో ఎందుకు వేసినా కూడా చెప్పగలను. నేను గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే డివిజన్లో, ఇది 1వ డివిజన్ నుండి 33వ డివిజన్ అయింది, 33 నుండి 35 అయింది, 35 నుండి 47వ డివిజన్కి వచ్చింది. ఈ డివిజన్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన గారు ఇచ్చిన సంక్షేమ ఫలాలను కానీ, పెన్షన్లు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇందిరమ్మ పట్టాలే కావచ్చు, అధికంగా నేను ఈ డివిజన్లో ఇప్పించింది కాబట్టి నన్ను గుర్తించి ఆ ఓట్లు కూడా వేయడం జరిగిందని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు టికెట్ మీకు ఇవ్వలేదు, 15 నిమిషాల్లో అంత గ్యాంబ్లింగ్ జరిగింది, వేరే వ్యక్తికి వచ్చిందని చెప్పేసి మీరు వాపోతూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఓకే, మరి ఆ వ్యక్తి గెలవలేదు, మీకు ఇస్తే మీరన్నా గెలిచే వాళ్ళ? తప్పకుండా గెలిచారు. ఎట్లా? నాకు ఇస్తే నేను గతంలో 98లో, 95లో, 98లో ఇండిపెండెంట్గా, 98లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ద్వారా, 2005లో ఇంకా చెప్పడం మర్చిపోయాను, 2005లో 33వ డివిజన్ ఏర్పడి మహిళా రిజర్వేషన్ అయింది. మహిళా రిజర్వేషన్లో మా సతీమణి పసునూరి సుగుణను నేను కార్పొరేటర్గా నిలబెట్టడం జరిగింది. అప్పుడు కూడా ఒక బూత్ 146 అనే బూత్లో 250 ఓట్లు ఉంటాయండి. నేను 2005 విషయం మీకు చెప్తున్నాను. 250 ఓట్ల ఓటర్ లిస్టును అప్పుడున్న అపోజిషన్ వాళ్ళు కావచ్చు, అప్పుడున్న అధికార యంత్రాంగమే కావచ్చు, ఆ యొక్క 250 ఓట్ల ఓటర్ స్లిప్పును మిస్ చేయడం జరిగింది.
ఇది జగమెరిగిన సత్యం. అయితే ఆ 2005లో ఆ యొక్క ఓటర్ లిస్టులో అక్కడికి ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ అంటగా ఎలక్షన్ కండక్ట్ చేయడానికి వచ్చిన ఆ పోలింగ్ బూత్కు ఆ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఉన్న 250 ఓట్ల స్లిప్పు లేకుండా చేసి ఏజెంట్ల దగ్గర ఓట్లున్నాయి, బయట కూర్చొని చూసే వాళ్ళ దగ్గర ఓట్లున్నాయి, స్లిప్పుల వల్ల పంచినాం. అందరికీ ఓటు వేయడానికి వస్తే ఆ 146 బూత్లో రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఓట్లు లేవని ఆయన తిరస్కరించడం జరిగింది. అప్పుడు నేను మీడియా అందరికీ చెప్పడం జరిగింది. కానీ నేను ఒక చిన్న పొరపాటు చేయడం, దాన్ని పోలింగ్ జరగాలని కలెక్టర్ పిటిషన్ పెడితే అది పోలింగ్ జరిగి మళ్ళీ నేను గెలుస్తూ కావచ్చు. నేను చేయకపోవడం, నాకంటే నాకు సలహా ఇవ్వకపోవడం, చెట్టులు నాకు లేకపోవడం, నేను కొంత మనస్తాపన గురి కావడం, రీపోలింగ్ పెట్టకపోవడం, అక్కడ నాకు జరిగిన అన్యాయం జరిగింది. ఆ విధంగా నాకు అన్యాయం జరిగింది కాబట్టి ప్రజలందరికీ తెలుసు. ఈ 2021లో కనుక మనోహర్కి టికెట్ వస్తే నేను గెలిపిస్తామని రైల్వే మజ్దూర్ యూనియన్ నుండి, రైల్వే సంఘ్ యూనియన్ నుండి, తర్వాత బీసీ సంఘాల నుండి, ఎస్సీ సంఘాల నుండి, ఎస్టీ సంఘాల నుండి, బాపూజీ నగర్లో ఉన్న ప్రతి కుటుంబానికి నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, పట్టాలు ఇప్పించినాయి కాబట్టి ప్రతి ఒక్కరు నాకు ఓట్లు వేయడానికి ముందుకు వచ్చారు. ఒకవేళ నాకు టికెట్ ఇస్తే నేను గెలిచేవాడిని అని సభాముఖంగా మీ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు ఈసారి 2026లో కనుక కార్పొరేషన్ బరిలో మరలా మీకు టికెట్ ఇవ్వకపోతే మరలా మీరు ఇండిపెండెంట్గానే బరిలో దిగుతారా? అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానండి. నేను ఒకసారి అధిష్టానం నిర్ణయించిన ప్రకారంగా ముందుకెళ్ళాను. చివరి క్షణంలో నాకు మోసం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నేను అదే పని చేయడానికి లేను. పార్టీ నిర్ణయించి ముందుకు వెళ్ళు, టికెట్ నీకు ఇస్తాము అని అంటే తప్పకుండా నిలబడతానండి. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. చివరి 15 నిమిషాల్లో టికెట్ అనేది చేంజ్ అయ్యింది. కార్పొరేటర్గా మీకు రావాల్సిన టికెట్ వేరే వాళ్ళకి వచ్చిందని చెప్పి మీరు అంటున్నారు కదా సార్, అంటే మీ మీద రాజకీయ కుట్ర ఏమన్నా జరిగిందా? ఆ రకంగా చూడొచ్చండి. రాజకీయ కుట్ర జరిగితేనే కదా టికెట్లు మార్చడం జరిగింది. అప్పుడున్న జిల్లా అధ్యక్షుడు నాయన రాజేందర్ రెడ్డి గారు పూర్తి హామీ ఇచ్చారు నాకు. పూర్తి హామీ అంటే నీకే టికెట్టు, నీకు తప్ప వేరే వాళ్ళకి లేదు. బీఫామ్స్ ఇచ్చే ముందు కూడా ఇన్ఛార్జిగా వచ్చిన దుద్దిల శ్రీధర్ బాబు గారి దగ్గర కూడా వారి ద్వారా కూడా చెప్పించాను నీకే టికెట్ అని. చివరి క్షణంలో మారిందంటే రాజకీయ కుట్ర కదా. దాన్ని నేను రాజకీయ కుట్ర అంటున్నారు కదా, అది ఇక్కడ వ్యక్తులేనా? ఒక్కలా, ఇద్దరా, ముగ్గురా? ఏమన్నా హింట్ ఇవ్వగలరా? ఇప్పుడు నేను ఏం పేర్లు చెప్పదలుచుకోలేదండి. ఎందుకంటే జరిగిపోయిన దాని గురించి మనం ఆలోచించడం కంటే భవిష్యత్తు గురించి ఆలోచించాలనే ఆలోచనలో ఉన్నాను. పార్టీ నిర్ణయించి ముందుకెళ్ళమంటే వెళ్తాను తప్పకుండా. ఇప్పుడు మీ రోల్ ఏంటి సార్? కాంగ్రెస్ పార్టీలో మీ రోల్ ఏంటిది? కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారాన్ని కోల్పోయి ప్రజలకు దూరమైంది. ఆ దూరమైన పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ ఫలాలను పేదలకు అందే విధంగా ముందుకు తీసుకెళ్లడంలో నేను ప్రథమ స్థానంలో ఉంటానని తెలియజేస్తున్నాను. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఫైనల్ వన్ ఇంకా నేను ఒకటే కోరుకుంటున్నాను, రాష్ట్ర ప్రభుత్వానికి కులగణన చేయాలి, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను పెంచాలి, జనాభా ప్రాతిపదికన ఏబిసిడి వర్గీకరణలో ఉన్న విధంగానే ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ ఆ జనాభా ప్రాతిపదికన వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళకు ఇచ్చి ఆ యొక్క వర్గాలను అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటున్నాను. సార్, వన్ మోర్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పుడు మీరు కార్పొరేషన్ బరిలో దిగాలనుకుంటున్నారు, కార్పొరేటర్గా గెలవాలనుకుంటున్నారు. మీ డివిజన్ వరకే మాట్లాడదాం. మీ డివిజన్లో ఇప్పటిదాకా మీరేం చేసిళ్ళు? ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఆ సమస్యలను గుర్తించి మీరేం చేసిళ్ళు? మీ డివిజన్ ప్రజలకి మీరేం చేసిళ్ళు? డివిజన్ కోసం ఏం చేసిళ్ళు? నా డివిజన్ ప్రజలకు నేనేం చేసిన దాని విషయానికి వస్తే, నేను అధికారంలో లేకపోయినా 2005కు ముందు రోటరీ క్లబ్ ద్వారా బోరింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు తాగునీటిని అందించేందుకు. ఎగ్జాంపుల్, బాపూజీ నగర్ మెయిన్ రోడ్డులో పాత సెంట్ మేరీ స్కూల్ అని ఉండేది, ఇప్పుడు మంగళ షాప్ ఉంది, అక్కడ బోర్ వేయించడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ నగర్లో బోర్లు వేయించడం జరిగింది. ఈ విధంగా ఒక కాజీపేట పట్టణ ప్రాంతంలో ప్రజలందరూ చేయడం జరిగింది. ఇంకొకటి, నేను కార్పొరేటర్గా లేకపోయినా కూడా ప్రజలకు అవసరాల కోసం
కాజీపేట సెంట్ ఆండ్ స్కూల్ ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ భూమిని అన్యాక్రాంతమైందని చెప్పి నాకున్న సహచరులు ఆరూరు సాంబయ్య గారిని, మేకల ఉపేందర్ గారిని తోడు వేసుకొని ఆ యొక్క భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడి అప్పుడు ఉన్న హనుమకొండ ఎమ్మెల్యే ధర్మారావు గారితో మాట్లాడి అక్కడ ఒక బీసీ హాస్టల్ కట్టించడం జరిగింది. రెండవది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న క్రమంలో కూడా ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, పెన్షన్లే కావచ్చు, పట్టాలే కావచ్చు, రొట్టెబండ దగ్గర రాంపూర్లో పట్టాలు ఇప్పించడం జరిగింది, మన బట్టుపల్లి దగ్గర పట్టాలు ఇప్పించడం జరిగింది. నా డివిజన్లో అప్పుడున్న 33వ డివిజన్లో మరి చాలామందికి పెన్షన్లు, 200 రూపాయల పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు దాదాపు ఒక 500 మందికి ఇందిరమ్మ ఇండ్లు కూడా కట్టించడం జరిగింది. అది నేను చేసిన పని. మూడవదిగా కొన్ని అంటే చెప్పుకుంటూ పోతుంటే కాజీపేటలో రైల్వే వ్యాగన్ వర్క్షాప్ కావాలని పోరాటం చేశాను, నిరాదీక్ష కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేస్తూనే కాజీపేటకు వ్యాగన్ వర్క్షాప్ కావాలి అని నిరాదీక్ష చేసులో ముందున్నాను. తర్వాత కాజీపేట ప్రాంతానికి వచ్చిన తహసీల్ కార్యాలయాన్ని కాజీపేట ప్రాంతంలో ఏర్పాటు చేయకుండా కడపకొండలో ఏర్పాటు చేస్తే కాజీపేటలో ఏర్పాటు చేసేంత వరకు పోరాటం సాధించడం జరిగింది. కాజీపేటలో తహసీల్ కార్యాలయం ఏర్పాటు చేసింది. అదేవిధంగా కాజీపేటలో 30 పడకల ఆసుపత్రి కోసం పోరాటం చేయడం జరిగింది. కానీ ఆసుపత్రి రాలేదు, కానీ కార్పొరేషన్లో ఒక హెల్త్ సెంటర్ పెట్టడం జరిగింది. అంటే నేను ఈ విధంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్నాను. ఇప్పుడు కూడా కాజీపేటలో బ్రిడ్జి విషయంలో కానీ, కూరగాయల మార్కెట్ విషయంలో కానీ నేను ముందు వరుసలో ఉండి పోరాటం చేయడం జరిగింది. మరి ఇంకా కాజీపేటలో ఏ సమస్య ఉన్నా ఇప్పుడు POH విషయంలో కానీ, వ్యాగన్ వర్క్షాప్ విషయంలో కానీ, ప్రొపెలెంట్ ఫ్యాక్టరీ విషయంలో కానీ, కాజీపేటకు ఒక బస్తీ దవాఖానా రావాలని కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. లేకుంటే ఒక 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాజీపేట ప్రజల అవసరాలకు అనుగుణంగా ఏవి నా దృష్టికి వస్తే వాటిని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక కార్యదర్శిగా అంబేద్కర్ యువజన సంఘంలో దళిత వర్గాల్లో చేస్తున్న హక్కుల కోసం పోరాటం చేస్తున్నదాన్ని గుర్తించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని విశ్వ కళాభారతి సంస్థ వారు అభినవ అంబేద్కర్ బిరుదును 2000 సంవత్సరంలో ఇచ్చి నన్ను సత్కరించడం జరిగింది. అదేవిధంగా దళిత సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ వారు సుమనాక్షర్ జాతీయ అధ్యక్షుడు గారు 2009 డిసెంబర్ 11వ తారీఖు నాడు అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది. నేను చేస్తున్న పోరాటాలను గుర్తించి ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ, ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ విషయంలో కానీ, షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ విషయంలో, మరి ఎస్సీలు తాళ్ళెక్కే విషయంలో కానీ, తర్వాత రక్తదాన శిబిరాలు, కంటి పరీక్ష శిబిరాలు ఏర్పాటు చేసినందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014లో దళిత రత్న అవార్డునిచ్చి సత్కరించడం జరిగింది. ఓకే సార్, సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ చూసినాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.